నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. రాష్ట్రంలోనే కామారెడ్డి అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. అన్ని వర్గాల వ్యాపారస్తులు సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. కామారెడ్డి పట్టణం సమూల అభివృద్ధి కోసమై పట్టణంలోని అన్ని రంగాల వ్యాపారస్తులతో రాజారెడ్డి గార్డెన్స్ లో కామారెడ్డి అభివృద్ధి శంఖారావం కార్యక్రమం శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అన్ని రకాల వ్యాపారస్తులు హాజరై తమ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధి విషయంలో తాను అనుకున్న విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించి అందరికీ అర్థమయ్యేలా శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి వివరించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికై కలిసి నడుద్దామని, అభివృద్ధి విషయంలో ట్యాక్సులు, పార్కింగ్, ఓపెన్ ఫ్లాట్లకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజలు సహకరించాలని అన్నారు. రాష్ట్రంలో ఇతర పట్టణాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అన్ని వర్గాల వ్యాపారస్తులు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అవినీతి కారణంగానే కామారెడ్డి అభివృద్ధి కుటుంబపడిందని గుర్తు చేశారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కిరాణా వర్తక సంఘము, కిరాణా షాపులు, ఇండివిజువల్ గా ఇంజనీర్లు, డిజిటల్ సర్వేయర్లు, ప్రతి ఒక్కరికి కూడా వీరు వారు అని లేకుండా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ మొట్టమొదటిగా కామారెడ్డి స్లైడ్ షో చూడండి. ఫస్ట్ కామారెడ్డి ఎట్లుందో తెలుస్తుంది. స్లైడ్ షో స్టార్ట్.
నెక్స్ట్ 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 వీళ్ళందరూ కూడా టోర్నమెంట్లకు సీజనల్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫుట్బాల్ బిజినెస్ ఉంటుంది కామారెడ్డిలో. ఈ ఫుట్బాల్ బిజినెస్ కూడా ఆ ఫుట్బాల్ బిజినెస్ కూడా వాళ్ళని తీసుకెళ్ళి అందులో పెడితే వాళ్ళకు బిజినెస్ అవుతుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్ మినిమం ట్యాక్స్ కట్టగలిగితే వాళ్ళు అందులో సెక్యూరిటీగా ఉంటారని చెప్తున్నారు. నెక్స్ట్ అన్న ఇది చేపలు మటన్ మార్కెట్ అన్న. ఇప్పుడున్నటువంటి ఆ చికెన్ కోన్లేమో చికెన్, అవేమో మాంసాన్ని, ఇవన్నీ కూడా ఒక షెడ్ వేసి లోపల మొత్తము కూలిగా ఆడుతుంటే ఫీచర్స్ పెట్టి లోపల లైటింగ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ అట్లా కడితే వర్షాకాలం కానీ ఈగ కానీ ఈ దోమ కానీ ఏది ఉండదు. అది చేయొచ్చు, అది 100% చేయొచ్చు. దానికి కూడా పెద్ద ఖర్చు కాదు. అన్ని పీపీపీ బిల్డింగ్లే ఐరన్ స్ట్రక్చర్ మొత్తం ఫిష్ మార్కెట్ అందులోనే పెట్టచ్చు. నెక్స్ట్ అన్న ఫ్రూట్ అండ్ ఫ్లవర్ షాప్స్ ఏవైతే అంటే ఫ్లవర్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ రోడ్డు మీద కదా అట్లా షెడ్ల వేసి అట్లా ఇచ్చేస్తే వెజిటేబుల్ మార్కెట్ ఫ్రూట్ షాపు అన్ని కూడా అందులోకి షిఫ్ట్ చేస్తే వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉన్నది. అవన్నీ కూడా మొత్తము మనము పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి దుమ్ము ఉన్నది, ఎటువంటి ఈగలు దోమలు ఏమి ఆదాయన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్లవర్స్ ఏదైనా ఉండొచ్చు. అన్న ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తే సంతోషం, కానీ ఒకరి బిజినెస్ ఇంపోర్ట్ చేసి గరీబ్ ఉన్న కొట్టబడితే వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఈ ఫ్లవర్ మార్కెట్ కూడా మనము ఒక షెడ్ వేసి అట్లా తీసుకొని ఆ ఫ్రూట్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్లోనే ఫ్లవర్ మార్కెట్ కూడా చేయొచ్చు. అన్న ఫ్లవర్ మార్కెట్ కూడా మనే అన్న బిఫోర్ అనేది అన్ని మనే. ఆఖరికి మామూలు ఏరియాలో కూడా ఎట్లా పడేసిపోతారో తీసుకొని నా ఫోటోలు తీసాను. ఏం లేదు, 50 గంటలు దాన్ని స్టార్ట్ చేసి పెట్టాను కదా. అది మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా, పక్కన పెట్టాలా, ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా అని చూసాను. ఏమి కాలమయ్యే పరిస్థితి ఉంటుంది అది ఒకసారి అర్థం చేసుకోవడానికి. ఇన్కమ్ జనరేట్ ఎట్లయితే కామారెడ్డిలో రైల్వే స్టేషన్ కాదే కానీ రైల్వే స్టేషన్ కింద కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అవసరం. ఇది కూడా పెద్ద పరిస్థితి. ఆల్రెడీ చెప్పిన ఇంకా చెప్పినా నీకు ఎంత చెప్పినా గవ్వే గుడి